నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఎవరికి ఇస్తారు అని వేచి చూడడం. ఆ టైంలో నవీన్ యాదవ్ ఇవ్వడం జరిగింది. బైపోల్ ఎన్నికల్లో జూబ్లీస్ కు సంబంధించిన గట్టి పోటీ నడిచింది. కాంగ్రెస్ దాంట్లో కూడా టికెట్ కోసం చాలా మంది అభ్యర్థులు, సీనియర్ నాయకులు కూడా పోటీ చేయడం జరిగింది. ఈ పోటీలో నవీన్ యాదవ్ కి టికెట్ అందడం జరిగింది. మరి నిన్న నైట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం విజువల్ చూడొచ్చు. ఒకసారి నవీన్ యాదవ్ కంగ్రాచులేషన్స్ చెప్పడం కోసం చాలా మంది ఇక్కడికి వచ్చడం మనకు తెలుస్తుంది. మరి టికెట్ తనకు ఎలా వచ్చింది, ఏంటి, మరి ఎలా తీసుకున్నారు, మరి ప్రజల్లో ఎలా వెళ్ళబోతున్నారు, ఏంటి అడిగే ప్రజలు. ఒకసారి కాంగ్రెస్ కి మరి కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి మరి ఎలక్షన్స్ అనేది వాళ్ళకు కూడా ఒక ఆ నువ్వా నేను అన్నట్టుగా నడుస్తుంది. మరి బీఆర్ఎస్ నుంచి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారి భార్య సతీమణికి మరి తనకి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా బీజేపీ నుంచి ఎవరికి ఇవ్వడం టికెట్ జరగలేదు కాబట్టి మరి ముగ్గురు ఆ ఇద్దరు అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడుస్తుంది. మరి బీజేపీకి ఎవరిస్తారు ఇంకా లేదు కాబట్టి మూడు కూడా 10-4 నడుస్తున్నట్టు చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలతో కానీ వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. ఒకసారి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, మన నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు ఎలా అనిపిస్తుంది, ఏంటి అడిగే ప్రయత్నం. ఒకసారి నమస్తేనా, నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు? నవీన్ యాదవ్ గారికి టికెట్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే చాలా మంది కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కూడా దీనికోసం పోరాడడానికి తెలుసు టికెట్ కోసం ఇచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ కూడా పోటీ చేసుకుంటేనే స్థానికుడు కాబట్టి ఇక్కడ చాలా సమస్యల గురించి కూడా అతని జూబ్లీస్ కాన్సెన్స్ లో ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి హైకమాండ్ టికెట్ ఇచ్చింది. అది ఏమి ఉండదు, అది మంచి మేయాడుతోని నవీన్ యాదవ్ గెలుస్తాడు. ప్రజల్లో ఎక్కువగా ఉండరు అని చెప్తున్నారు నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ ప్రజలలో ఉంటాడు. ఎవరన్నారు ప్రజలలో ఉంటాడు. మంచి అవగాహన ఉన్నది, విద్యావంతుడు. జూబ్లీస్ ప్రజలకు మీరేం చెప్తున్నారు? నవీన్ గారి తరఫున మీరేం చెప్తాం అనుకుంటున్నారు? మంచి మేయాటం ప్రజలందరూ కలిసి ఇప్పుడు వరకు బీఆర్ఎస్ కి ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ కి ఇవ్వండి. కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు రూలింగ్ ఉన్నది, ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రజలు కూడా గమనించి ఓటేయాలని చెప్తాం. ఏమీ లేదు. ఈ వర్గపోరు అన్నిట్లో ఉన్నది. కవిత లేదా, వర్గపోరు అయితే లేదా, అన్నకు చెల్లెకు గట్లనే. నమస్తేనా. నమస్తే. మొత్తం నవీన్ యాదవ్ దగ్గర ఉన్నారు. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా మీరంతా? అన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కాదు, నవీన్ అన్న మీద మాకు అభిమానము. నవీన్ అన్న టికెట్ రావడం మాకు చాలా అంటే చాలా సంతోషం. మాకు ఈ రిలేషన్ ఇప్పటి సంది కాదు, గబ్బర్ సింగ్ రాకముందర సంది మాకు రిలేషన్. నవీన్ అన్న గానీ, వెంకటన్న గానీ, శ్రీశైలం అన్న గానీ వీళ్ళందరితో ఎప్పుడు మేము కలుస్తుంటాము. ఇండస్ట్రీ మాది ఇక్కడనే ఉంది కాబట్టి అందరితో కలుస్తుంటాము. యాక్చువల్లీ నవీన్ అన్నకు టికెట్ రావడం మాకు ఎంత సంతోషం ఉందంటే మాకు ఒక కళ నెరవేరింది అది. ఎందుకంటే ఈజ్ ద రియల్ పబ్లిక్ లీడర్. ఆయన ఈ ఏరియాలో ఈ నవీన్ అన్న వాళ్ళకి ఒకటి పేరు ఉంది, జనతా గ్యారేజ్ అని. జనతా గ్యారేజ్ అని ఒక పేరు ఉంది. ఎట్లా అంటే ఏ ఆపద ఉన్నా గానీ, సినిమా ఇండస్ట్రీలు కానీ, లేకపోతే బయట కానీ, లేబర్స్ కానీ ఎక్కడెక్కడికి వెళ్ళి ఇక్కడ బ్రతకడానికి వస్తారు. వాళ్ళకైనా కానీ వీడికి వచ్చి అన్న ఈ ప్రాబ్లం ఉంది అన్న, ఈ రోజు నేను రెంట్ కట్టలే అన్న, ఈ రోజు ఇది లేదంటే ఇట్లా చెయ్యి ఇచ్చేసి సాయం చేస్తారు. టికెట్ ఇప్పుడు వచ్చింది కాదని కాదు, ఎప్పటి సొంత ఇల్లు సహాయం, పబ్లిక్ కి సాయం చేస్తారు. హెల్పింగ్ నేచర్ వాళ్ళది. అట్లాంటి మంచి మనిషికి అనేది టికెట్ రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈయన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది. ఎంతో మంది బీదలకు, లేబర్ కు చాలా మందికి మంచి జరుగుతుంది. ఒక మంచి మనిషికి కాంగ్రెస్ ప్రభుత్వము ఆయనకు టికెట్ ఇచ్చినందుకు రేవంత్ అన్నకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ రేవంత్ అన్న. మీరు నవీన్ అన్నను దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు టికెట్ ఇవ్వాలంటే ఉత్తగానే టికెట్, ఆ మనిషి ఎంత వాల్యూ ఉంది, ఏం సంగతి, మంచోడా, ఎట్లనా, హెల్పింగ్ చేస్తాడా, వర్క్ చేస్తాడా, అవన్నీ తెలుసుకునే ఇస్తాడు. కాబట్టి అట్లా ఇచ్చిర్రు. చాలా చాలా సంతోషపడుతున్నాం మేము. ఇంకా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పబ్లిక్ అందరూ ఫ్యూచర్ లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు హెల్పింగ్ నేచర్ అబ్బాయి. ఇది ఈ నవీన్ వాళ్ళలో ఈ ఫ్యామిలీ కానీ అది కానీ ఇక్కడ ఎవరినైనా మీరు లైవ్ లో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. చాలా మంది ఇంటర్వ్యూ కూడా చేసిర్రు. లైవ్ పోయి వీళ్ళు ఎవరు ఏంది సంగతి అందరు ఒకటే రెస్పాన్స్, మంచోళ్ళు, మనిషికి సహాయం చేస్తారు. అయ్యారు మా గబ్బర్ సింగ్ టీం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, జూబ్లీహిల్స్ పబ్లిక్ అందరికి మంచి రోజులు వచ్చినాయి. వాళ్ళందరూ మంచిగా వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయని మాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నవీన్ అన్న అట్లాంటి మనిషి కాబట్టి. మన రెడ్ టీవీ ప్రేక్షకులకు, రెడ్ టీవీ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మంచి సపోర్ట్ చేయాలి మా నవీన్ అన్న కానీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ. యాక్చువల్లీ గబ్బర్ సింగ్ లో వచ్చేసి నా సాంగ్ జలక్ దిక్ లాజా ఏక్ బార్ ఆజా ఆజా అంటూ మా నవీన్ అన్న ఏక్ బార్ ఆజా 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 నవీన్ అన్న ఆల్ ద బెస్ట్ నవీన్ అన్న. థ్యాంక్ యూ. జై హింద్.